నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ ప్రస్తుతం మనతో ప్రముఖ ప్రొఫెసర్ ఇంకా డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు ఈ రోజు కొన్ని మంచి విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా ఝాన్సీ గురుగారు అసలు దశమహావిద్యలు అంటే ఏంటి అసలు దశమహావిద్యలు ఎలా పుట్టాయి దశమహావిద్యల ప్రాముఖ్యత ఏంటో మాకు తెలియజేయండి మనకి దశమహావిద్యలు అంటే 10 మహావిద్యలు విద్య అంటే చిన్నది మహావిద్య అంటే పెద్దది స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ సెకండరీ స్కూల్ హై స్కూల్ ఇంటర్మీడియట్ కాలేజ్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ డిగ్రీ కాలేజ్ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీలో యూనివర్సిటీ ఎలాగైతే ఉన్నాయో అలాగే విద్యల్లో హైయెస్ట్ యూనివర్సిటీ అనేటటువంటి దాన్ని మహావిద్య అంటాం. ఇక్కడ దశ మహావిద్యలు అంటే 10 విద్యలు ఉన్నాయి. అలాంటివి ఏమిటి వీటి ద్వారా అంటే వశ్య, మోహన, ఆకర్షణ, విద్వేషణ, తర్వాత మారణ, ఇలా ఇంకా ఇది అది అని లేదు. వశీకరణం అంటారు కదా. ఈ దశమహావిద్యలు అమ్మవారిని పూజ చేస్తే ప్రత్యేకించి వెళ్ళి ఏం చేయక్కర్లేదు, ఆటోమేటిక్ గా మనకి వశీకరణ శక్తి పెరిగిపోద్ది. అవతల వాళ్ళు మనం చెప్పిన మాట వింటారు. వశీకరణం అంటే సినిమాల్లో చూపించినట్టు కాదు, మన మాట అవతలవాడు వినడం. సో ఈ విద్యలన్నీ కూడా వస్తాయి. వీటిలన్నిటికీ కూడా సాత్వికమైనటువంటి పద్ధతిలో అందరూ చేసుకోవచ్చు. చాలా మందికి తెలియక పాపం దశమహావిద్యలు అంటే ఏమో ఇవి తాంత్రిక రూప విద్యలు అంటున్నారు, మటన్లు చికెన్లు పెట్టాలేమో, మందులు వేయాలేమో, ఎవరెవరో ఏదేదో చెప్తున్నారు కదా, అలా చేయకూడదేమో, బలులు ఇవ్వాలేమో అనే అపోహలో ఉన్నారు పాపం. అది ఏమీ చేయనవసరం లేదు. ఇప్పుడు సరస్వతీదేవి ఉంది. సరస్వతీదేవి యొక్క తాంత్రిక రూపము మాతంగి అమ్మవారు, ఆమెనే రాజశ్యామల అంటున్నాం. లక్ష్మీదేవి ఉంది. లక్ష్మీదేవి యొక్క తాంత్రిక రూపము కమలాత్మిక అమ్మవారు. పార్వతీదేవి ఉంది. పార్వతీదేవి యొక్క తాంత్రిక రూపము లలితాదేవి. ఏమిటండి బాబు ఈ తాంత్రిక రూపాలు ఏంటి మామూలు అని అడగొచ్చు. ఎలక్ట్రాన్ మనం కనుక అణువులో తీసుకుంటే మనం ప్రతి అణువులోనే ఎలక్ట్రాన్ ఉంటుంది. అది గ్రౌండ్ స్టేట్ లో ఉంటుంది, ఎక్సైటెడ్ స్టేట్ లో ఉంటుంది. మనం చదువుకున్నాం. ఎక్సైటెడ్ స్టేట్ లో ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కార్బన్ ఉంది. కార్బన్ కి 6 ఎలక్ట్రానిక్ నెంబర్, ఆటమిక్ నెంబర్. దాని గ్రౌండ్ స్టేట్ లో 1s2 2s2 2p2 అంటాం. దీని ఎక్సైటెడ్ స్టేట్ అంటే సాగదీయడం అనమాట. అంటే ఇప్పుడు ఇనుము ఎంత ఉంది, దాన్ని కాల్చి కాల్చి సాగదీస్తాం కదా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్సైటెడ్ స్టేజ్. సో అప్పుడు దానికి కావలసిన రూపంలోకి మనం దీన్ని మార్చుకోవచ్చు. మనం ఏ బొమ్మలాగా ఇనుమును మామూలుగా ఉన్న గట్టి ఇనుముని మనం రాగా ఉన్న ఇనుముని చేస్తే రూపం మనం కోరుకున్న రూపం రాదు. దాన్ని ఎక్సైటెడ్ స్టేట్ లోకి తీసుకొచ్చి సాగదీసి మనకు కావలసిన విగ్రహం ఏదైనా ఎలాగైతే తయారు చేసుకోవచ్చో ఆ విధంగా ఎలక్ట్రాన్ ని విచ్ఛిన్నం సాగదీస్తే ఎక్సైటెడ్ స్టేట్ లో 1s2 2s2 2p2 ఉంది కదా, 2px1 2py1 2pz0. ఇంకా ఎక్సైటెడ్ స్టేట్ లోకి లాగితే 1s2 2s1 2px1 2py1 2pz1. ఇది కెమిస్ట్రీలో. అణు అంటే ఇది మనకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు అనుకోకూడదు. మన బాడీలో ఎలక్ట్రాన్ ఉంది, ప్రతి చోట ఎలక్ట్రాన్ ఉంది. ఆమె ఆ ఎలక్ట్రాన్ శక్తే, ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తే అమ్మవారు పార్వతి, భగవంతుడు అంటే. కాబట్టి ఇప్పుడు ఈ పార్వతీదేవి సరస్వతీదేవి మామూలుగా ఉన్నప్పుడు గ్రౌండ్ స్టేట్ లో ఇందాక రాడ్, ఐరన్ రాడ్ లాగా ఉన్నప్పుడు సరస్వతి అంటాం. ఆ ఇనుముతో మనం కావాల్సి ఏదైనా కొట్టుకోవచ్చు, మేకులు కొట్టుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. కొన్ని పరిమితమైనవి చేస్తాం. అదే అంటే లావుగా దెబ్బగా ఉన్న ఐరన్ సుత్తిలాగా ఉందనుకుందాం, అది కేవలం మేకలు కొట్టుకోవడానికి పనికొస్తుంది, ఎవరు బుర్రన్నా బదలగొట్టడానికి పనికొస్తుంది, అంతవరకే పనికొస్తుంది. కానీ దాన్ని షార్ప్ నైఫ్ గా తయారు చేయాలనుకో, ఎవరైనా పొడి చేయాలనుకో, దేన్నన్నా ఇచ్చేయాలన్నప్పుడు ఈ సుత్తి పనికిరాదు. అప్పుడు దాన్ని ఏం చేస్తాము, గ్రౌండ్ స్టేట్ లో ఉన్నటువంటి దాన్ని కాల్చి సాగదీసి దాన్ని షార్ప్ కత్తిలాగా మార్చొచ్చు, షార్ప్ బార్ లాగా, యారో లాగా తయారు చేయొచ్చు. దిస్ ఇస్ కాల్డ్ తాంత్రిక శక్తి, తాంత్రిక రూపం. ఇది ఏంటంటే పార్వతి, ఆ సరస్వతి దేవే ఆమె ఎలా మారింది, మాతంగిలాగా మారింది. మహాలక్ష్మి ఎలా మారింది, ఈమెలాగా కమలాత్మికలాగా మారింది. అసలు ఎలా పుట్టినాయి? పరమేశ్వరుడు ఈ యొక్క అందరికి డిన్నర్ పిలుస్తాడు భోజనానికి.
మొత్తం అందరినీ దేవతలు సకల దేవతలు వచ్చేసారు, లక్ష్మి సరస్వతి అందరు వచ్చేసిన తర్వాత అందరూ తింటే పాపం పార్వతీదేవికి శివుడు ఏం చేస్తాడంటే లాస్ట్లో ఇప్పుడున్న భర్తలు ఏం చేస్తున్నారు, పెట్టింది శుభ్రంగా తినేస్తున్నారు. భార్య తిందా లేదా అని అడగరు, భార్యకు ఉంచుదామన్నా ఇది కూడా ఉండదు. కానీ పాపం శివుడు ఏం చేస్తాడంటే తన భార్యకి తాను తినగా కొంత ఉంచుతాడు. ఇది వరకు భార్యలందరూ కూడా భర్త వదిలేసినటువంటి ఎంగిల్ని ఉచ్చిష్ట అన్నం అంటాం. ఉచ్చిష్టం అంటే వదిలేసిన దాన్ని వాళ్ళు తినేవారు. మన ఋషి పెళ్ళాలు, మన తల్లులు, మన అమ్మమ్మలు వాళ్ళు కూడా, ఇప్పుడున్న యూత్ కూడా ఎంత సాఫ్ట్వేర్ చేసినా ఎంత ఇది చేసినా కూడా తినాలి కంపల్సరీ. అయితే ఇప్పుడు శివుడే శ్రీ మహావిష్ణువు ఏం చేశాడు, నో ఇప్పుడు తాంత్రిక రూపాలు బయటకు రావాల్సిన సమయం ఆసన్నమైందని శ్రీ మహావిష్ణువుకి అంతా తెలుసు. మేనేజ్మెంట్ ఆయనది కదా, ఎప్పుడు ఏది చేయాలో ఆయనకు తెలుసు. కాబట్టి శివుడికి ఒకటి చెప్తాడు, నువ్వు ఈ రోజు వదలకూడదు అన్నం అంటాడు. నేను వదలబెడితే నా భార్య పార్వతి బాధపడుతుంది అంటాడు. నో ప్లీజ్ దయచేసి నేను అర్థం చేసుకోండి అంటాడు. సర్లే శ్రీ మహావిష్ణువు సంగతి తెలుసు కదా మనకి అని శివుడు ఓకే అంటాడు. ఇప్పుడు అందరూ డిన్నర్ వచ్చారు, చక్కగా అందరూ తినేశారు. పాపం పార్వతీదేవి ఏమనుకుంది, తనకు మిగుల్చు కాదు, పార్వతీదేవి అమాయకురాలు మొత్తం అందరికి పెట్టేసింది. పెట్టేసిన తర్వాత ఆకలేస్తుంది ఆమెకి. తన భర్త రొటీన్ గా రోజులాగా శివుడి దగ్గరికి వెళ్ళేసరికి ఈయన మొత్తం తినేశాడు. ఎందుకు తినేమన్నాడుగా శ్రీ మహావిష్ణువు. దాంతో ఆమె బాధపడుతుంది. ఫస్ట్ బాధపడి నేను అందరికీ డిన్నర్ ఇచ్చి సకల దేవతలకి ఇచ్చి ఇంద్రుడు గింద్రుడు లక్ష్మీ తల్లి విష్ణుమూర్తి అందరికీ ఇస్తే లాస్ట్ కి వాళ్ళు నన్ను తిన్నావా అని అడగకుండా తినేసి వెళ్ళిపోయారు. ఓకే బానే ఉంది. మన బంధువులు కూడా అంతే కదా, ఇప్పుడు పార్టీలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఫంక్షన్ లో ఫస్ట్ వాళ్ళు తినేస్తారు, నువ్వు తిన్నావా అని అడగరు. లాస్ట్ హోస్టే పాపం లాస్ట్ లో తినేది. సో ఆ విధంగా ఈ యొక్క శ్రీ శివుడి దగ్గరికి వెళితే ఈయన కూడా తినేశాను అంటాడు. నాకు మిగల్చలేదు అని అప్పుడు ఆమె కోపం వస్తుంది. జగన్మాత ఆమె వెంటనే నేను ఆ ఆకలిని నేను ఆకలి నుంచే మనకి క్రోధం వస్తుంది. వ్యాసుడు కూడా తన శిష్యులకి ఆకలేసి 10 రోజులు ఆ బాధ భరించలేక కాశీనే చెప్పించేస్తాడు, ఇది శ్మశానం అయిపోగాక. లేకపోతే కాశీ శ్మశానం కాదు, మనకు బంగారు లంకను మించినటువంటి గొప్ప నగరం, బంగారు నగరం. అలా ఆకలి బాధ మనమైనా అంతే. అలా పార్వతీదేవి మొత్తం మింగి పడేస్తారని చెప్పేసి అప్పుడు ఆమె నుంచి ఫస్ట్ ఒక రూపం వచ్చింది. ఏమిటది? కాళికాదేవి. ఇలా అదొక కథ పురాణంలో. రెండవ కథ సతీదేవి, దక్ష ప్రజాపతి వాళ్ళ నాన్న కదా యజ్ఞం చేస్తున్నాడు. వాడెంత దుర్మార్గుడు అంటే దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం చేస్తున్నాడు, ఈశ్వరుడు లేకుండా, పాపం మీద. ఒకప్పుడు శివభక్తుడే, విష్ణు భక్తుడిగా మారిపోయి శివుడిని అవమానించడం కోసం అందరినీ పిలుస్తాడు ఎక్సెప్ట్ శివుడిని. చేస్తే పార్వతీదేవి అంటది, సతీదేవి అంటది, నేను వెళ్తాను మా నాన్న దగ్గరికి అంటే, వద్దు పిలవని పేరంటానికి వెళ్ళకూడదు అని ఈయన అంటాడు. ఈమె నేను వెళ్తానని ఇంకా అస్తమా అని అంటుంటే ఈమె బాధ భరించలేక, ఇప్పుడు ఒక డైమండ్ నెక్లెస్ అడిగారు అనుకో భార్య, వాడి దగ్గర పాకెట్ పర్మిట్ అవ్వట్లేదు భర్త, అప్పుడు ఏం చేస్తాడు, భార్య అటు వెళ్తుంటే ఇటు పారిపోతారు, భార్య భర్త పారిపోతాడు. అలాగే అమెరికాలో చదువుతున్నటువంటి మా క్లాస్మేట్ వాళ్ళ అన్నయ్య కొడుకు అమెరికాలో చిన్న కుర్రాడు వచ్చేవాడు, వాడు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు. మేము ఇంగ్లీష్ మీడియం రైల్వే మిక్స్డ్ హై స్కూల్ అయినా జి చంద్రశేఖర్ మూర్తి అని నా ఫ్రెండ్ ఉండేవాడు. వాళ్ళ అన్న కొడుకు దగ్గరికి రాగానే వాడు ఇంగ్లీష్ అర్థం కాక వాడు ఈ గదిలోకి వస్తే ఈ గదిలో నుంచి ఆ గదిలోకి పారిపోయేవాడు. మా ఫ్రెండ్, ఏంట్రా వాడు ఇంగ్లీష్ ఏంటో అర్థం, నువ్వు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నావు అంటే అర్థం కావట్లేదు అనేవాడు. అలాగా శివుడికి ఏం చేయాలో తెలియక ఈ సతీదేవి పార్వతి ఎటొస్తుంటే అటు పారిపోతున్నాడు. తూర్పే వెళితే అప్పుడు ఆమె మహాకాళిలాగా వచ్చి తూర్పు ఆ రూపం పెట్టి అడ్డుకుంటది శివుడిని. చెప్పు మా నాన్న దగ్గరికి పంపు అంటది. పడమర వైపు వెళ్తాడు శివుడు, పడమరలో తారాదేవిగా వస్తుంది, అక్కడ అడ్డుకుంటది. ఉత్తరం వైపు వెళ్తాడు చిన్నమస్తాదేవి, దక్షిణం వైపు వెళ్తాడు త్రిపుర భైరవి, ఊర్ధ్వం వైపు వెళ్తాడు త్రిపుర భైరవి అయిపోయింది కదా, తర్వాత బగళాముఖి, ఆగ్నేయ దిశగా వెళ్తాడు, ఆగ్నేయ దిశగా వెళ్తే శ్యామల, ఈశాన్య దిశగా వెళ్తాడు భువనేశ్వరి, అండర్ గ్రౌండ్ ధూమావత్ పాతాళం, ఆకాశం మనకి భూమి ఉంది కదా కింద, ఊర్ధ్వలోకం అధోలోకం, అధోలోకం వైపు వెళుతుంటే అక్కడ ధూమావతి కింద వచ్చేసాడు. తర్వాత ఇక వాయవ్యంలో కమలాత్మిక, తర్వాత ఇక అన్ని అవతారాలు, ఇంకా నైరుతి మిగిలిపోయింది. ఇక నైరుతిలో మనకి షోడశి లలితాదేవిగా వచ్చాడు. ఈ 10ని కలిపి మనం
అమ్మవారిని దశ మహావిద్యలు అంటాం. ఈ విద్యలతో అన్ని సాధించవచ్చు, అన్ని కామ్యకర్త ఏది కావాల్సిన నీకు బిల్డింగ్ కావాల్సిన బిల్డింగ్ ఇస్తుంది అమ్మవారు. సరస్వతి దేవి అలాగే ఇవ్వదు. సరస్వతి నాయన నీకు ఇది అపకారం అని చెప్పి ఇవ్వదు. ఎందుకని ఒక 500 కోట్లు ఇచ్చింది అనుకో మనకి, అది ఎక్కడ దాచుకోవాలో తెలియదు, వాడు మనల్ని నరికేస్తారు వాళ్ళు. కాబట్టి ఎంత కావాలో నీకు అంత ఇస్తాను నాయన అని సరస్వతి విజ్ఞ సామి వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూప సరస్వతి. ఆ తల్లి మన యొక్క క్షేమాలను చూస్తుంది. కానీ తాంత్రిక రూపంలో ఉన్న తల్లి అవన్నీ చూడదు. నీకు ఏది కావాల్సి అది ఇచ్చి పడేస్తుంది. ఇప్పుడు సాగి మంచి రాడ్గా తయారు చేసాం, కత్తి వరకు వచ్చింది, అది మనం మంచికి ఉపయోగిస్తే కాయగూరలను కోస్తాం, కాయగూరల్లో పొడుస్తాం. అది మన కోపం వస్తే దాన్ని ఎవరినైనా పొడిచి పడేయచ్చు కూడా. ఆ తాంత్రిక శక్తిని బ్యాలెన్స్ చేసుకోవడమే తాంత్రిక శక్తి. ఈ కంటెంట్ ఎవరికి అర్థం కాక నువ్వు చూడు, మన యూట్యూబ్ చరిత్రలో మనము ఎక్కడా కూడా ఈ విధంగా గ్రౌండ్ స్టేట్ అని ఎక్సైటెడ్ స్టేట్ అని ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు. వాళ్ళు కంటెంట్ చెప్పరు. వాళ్ళు మటన్లు పెట్టు, చికెన్లు పెట్టు, మందు బాటలు పెట్టు, తాంత్రిక రూపం కపాలాలు పెట్టు, చీరలేసే, ఇదే అన్నమాట. పాపం ప్రజలు కూడా వాళ్ళు ఇది అలాగే అనుకుంటున్నారు. ఇదమ్మా దశ మహావిద్యల స్టోరీ. ఒక్కొక్క దేవత, ఈ 10 దేవతలు కూడా ఆ దశ మహావిద్యలుగా పార్వతీదేవి ఆవిర్భవించింది. ఏ శక్తి అయినా సరే గౌరీదేహ సముద్భవాం, గౌరీదేవి నుంచే పుట్టిని. ఇది తెలియక వీళ్ళందరూ ఏం చేస్తారంటే, అమ్మవారి నుంచి పుట్టింది దండనాథ ప్రత్యంగిరా అమ్మవారు, వారాహి అమ్మవారు, కౌమారి, నారసింహి, వైష్ణవి, విష్ణుమూర్తిలో ఉన్నటువంటి శక్తి వైష్ణవి, నరసింహస్వామిలో ఉన్నటువంటి లోపల శక్తి నారసింహి, కుమారస్వామిలో ఉన్నది కౌమారి, తర్వాత వైష్ణవి విష్ణుమూర్తి నుంచి వచ్చింది, బ్రహ్మదేవుడి నుంచి వచ్చింది బ్రాహ్మిణి అంటే సరస్వతి. ఈ విధంగా సకల ఇంద్రుడి నుంచి వచ్చింది ఇంద్రాణి, ఇలా అన్ని సచీదేవి, అగ్నిదేవి నుంచి వచ్చింది సచి, అలా అన్ని రకాల శక్తుల్ని సప్తమాతృకలను అంటాం. అందువల్ల ఇవన్నీ కూడా ఉంటే సబ్జెక్ట్ చెప్పకుండా వీళ్ళు సవతి తల్లి తల్లి కాదు, తర్వాత తల్లి తల్లి తల్లే, పిన్ని తల్లి కాదు, సవతి తల్లి తల్లి కాదు, ఇలా కొట్టుకుంటున్నారు. కాబట్టి మనము జగన్మాత అయినటువంటి ఆ పార్వతీదేవి నుంచే వారాహి, నువ్వు ప్రత్యంగిర, దశ మహావిద్యలు, ఇవన్నీ ఒకటే స్వరూపం అమ్మ. ఎవరిని చేసినా సాత్విక రూపము ఉండదు, ఉగ్ర రూపాలు, ఇవన్నీ నాన్ సెన్స్. అవన్నీ ఏంటంటే రాక్షసుల సంహారం కోసం ఆమె ఉగ్ర రూపం ఎత్తింది. భక్తుల్ని అనుగ్రహించేటప్పుడు ఆమె మనకు అలా ఉండదు. ఒక పోలీస్ ఆఫీసర్ ఇంట్లో ఉంటుంది, వాళ్ళ దొంగల్ని తరిమేటప్పుడు ఒక ఎస్పీ ఉందమ్మా, కమిషనర్, మన అనురాధ మేడం ఉంది కమిషనర్, వాళ్ళని అందరినీ కూడా దొంగలను పట్టేటప్పుడు తరిమి కొడతారు. ఒక షికాగో గోయల్ మేడం, మన ఐపీఎస్ లందా. కానీ ఇళ్లలో వాళ్ళ బిడ్డల్ని ఎలా చూస్తారు? మంచి వాళ్ళని, స్టూడెంట్స్ ని ఎవరిని మేము చీఫ్ గెస్ట్ కింద రండి మేడం అంటే వచ్చి స్టూడెంట్స్ కి ఎలా చెప్తారు? తల్లులు వాళ్ళు. అలాగే ఇది కూడా అంతే. ఇది ఈ కాన్సెప్ట్ అర్థం కాక ఈ దశ మహావిద్యల్లో అసలు చేయకూడదు అమ్మవారిని, రాత్రులే ఉచ్చరించాలా, పగలు ఉచ్చరించకూడదు అంటున్నారు. వార్తాళి అనేటటువంటి అమ్మవారు స్వయంభూగా వారాహి అమ్మవారు చక్కగా మనకి ఎక్కడ కాశీలో భూగృహంలో ఉంది, వెలిసింది. వాళ్ళ ఓపెనింగ్ ఎప్పుడు తెలుసా? తెల్లవారుజామున 5 నుంచి ఓపెనింగ్, 9 వరకు గుడి, 10 వరకు నడుస్తుంది అన్అఫిషియల్ గా. సో 5 నుంచి 7 ఇది రాత్రి. మరి పొద్దున్న వారాహికి పూజలు చేయట్లేదా పంతులు? 9 వరకు చేస్తున్నారు కదా. మరి ప్రక్కన అక్కడ చూస్తుంటే అసలు వారాహి గుడే తెలియదు వీళ్ళకి, వారాహి గుడికే వెళ్ళరు వీళ్ళు. రాత్రులే ఉచ్చరించాలా, పగలు తినకూడదని ఒకడు. ప్రత్యంగిరా అమ్మవారిని చేస్తే మీ ఇంట్లో వాళ్ళందరినీ చంపేస్తుంది, మీరు ఆమెను చేస్తున్నారు, మిమ్మల్ని తినేస్తుంది, ఆ బాండాలు వేసేస్తున్నారు అమ్మవార్ల మీద. కాబట్టి మనం ఈ మొత్తం మన వాళ్ళందరికీ చెప్పాల్సింది ఏంటంటే, ఏ అమ్మవారు దశమహావిద్యల్లో ఉన్న అమ్మవారు కానీ, ప్రత్యంగిరా వరాహీలు కానీ, లేకపోతే అష్టాదశ శక్తిపీఠాల్లో ఇప్పుడు మన జోగులాంబ ఉంది, అలంపురం, ఇలా రకరకాల అమ్మవారు, దుర్గమ్మ, వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా క్రైస్తవులు అయితే ఈ యొక్క అమ్మవారిని చూడగానే కాళికాదేవిని భయం వేసి బాబాయ్ దెయ్యం అంటారు వాళ్ళు, దుర్గని కూడా. ఇవన్నీ అపోహలు అనమాట, వాళ్ళకి తెలియక పాపం. కాబట్టి ఏ అమ్మవారు ఎవ్వరు కూడా హాని చెయ్యరు. ఎలాగైతే పోలీస్ ఆఫీసర్ తన ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లల్ని ఎలాగైతే ప్రేమగా చూసుకుంటుందో, క్రిమినల్స్ పట్ల తోలు తీస్తుంది వీళ్ళంతా, అలాగే జగన్మాత అలా చేసిందని ఇది నేను చెప్పింది కాదు. జగద్గురువులైనటువంటి భారతీ తీర్థస్వామి వారు ఉత్తరాధికారి అయినటువంటి విధిశేఖరేంద్ర సరస్వతుల వారు, ఆయన సాక్షాత్తు జగద్గురు, మన ప్రపంచానంతటికి శంకరాచార్య పరంపరలో వస్తూ మా గురువుగారు అయినటువంటి భారతీ తీర్థస్వామి, ఆయన తదనంతరం ఆయన అపాయింట్ చేసుకున్న విధిశేఖరేంద్ర ప్రస్తుత జగద్గురు ఆయన అంతా చక్కగా చెప్పారు. ఇది ఆయనే చెప్పింది. అలాగే నండూరు శ్రీనివాసరావు గారు చక్కగా వెళ్ళి ఆయన ఇంటర్వ్యూ తీసుకుని వెళ్ళి
అడిగితే సేమ్ స్వామీజీ గారు మన విజయశేఖరేంద్ర జగద్గురువులు చెప్పినటువంటివే నేను చెప్తున్నాను. ఎందుకంటే మేమంతా ఆ సాంప్రదాయంలో వచ్చిన వాళ్ళం, భారతీ తీర్థ స్వామి వారి శృంగేరి సాంప్రదాయంలో వచ్చాం కాబట్టి అమ్మ. ఓకే ఓకే. అంటే దశమహావిద్యల గురించి ఉన్న అపోహలను అయితే మీరు చాలా చక్కగా వివరించారు అవును. గురుగారు. ఎవరైనా పూజ చేసుకోవాలన్నప్పుడు కూడా మీరు చెప్పినట్టుగా నైట్ టైమే చేసుకోవాలన్న అపోహలు కూడా ఉన్నాయి. ఏం అవసరం లేదు. చాలా చక్కని విషయాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.